నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ పిలుపు మేరకు నెల్లూరు జిల్లా అంగన్వాడీ గౌరవ అధ్యక్షురాలు రెహానా బేగం, జిల్లా సెక్రటరీ సుజాతమ్మ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, పెన్షన్, పీఎఫ్, ఈఎస్ఐ, సామాజిక భద్రత అమలు చేయాలని, పెండింగ్ లో ఉన్న టీఏ బిల్లులను వెంటనే విడుదల చేయాలని, వేతనంతో కూడిన మెడికల్ లీవ్ ఇవ్వాలని, పెండింగ్ లో ఉన్న 164 గ్రేడ్ సూపర్వైజర్ పోస్టులు వెంటనే ఇవ్వాలని తదితర అంశాలపై ప్రభుత్వానికి వినతి పత్రం అందజేసి ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి అంగన్వాడీలు, హెల్పర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అంగన్వాడీల కోర్కెల దినోత్సవం జూలై 10 అనేది ఐసిడిఎస్ ఏర్పడి 50 సంవత్సరాలు అయితే అప్పటి నుంచి కూడా అనేక దశల వారీగా పోరాటాలు చేస్తున్నందువల్ల ఈ రోజు అంగన్వాడీలకు 11,500, హెల్పర్లకు 7,000 రూపాయలు జీతం పెరిగింది. మరి ఆ జీతంతో బతకలేని పరిస్థితుల్లో అంగన్వాడీలు దాదాపు 10 సంవత్సరాల నుంచి వేతనాలు పెంచండి పెంచండి అని చెప్పి అడుగుతా ఉంటే ధరలు మాత్రం పెంచుతున్నారు కానీ అంగన్వాడీలకు జీతాలు పెంచడం లేదు. అదేంటంటే గౌరవ వేతనం పేరుతో అతి కొద్ది కూలీ డబ్బులు ఇస్తా ఉన్నారు. కాబట్టి ఈ రోజు అంగన్వాడీల కోరిక దినోత్సవం సందర్భంగా మేమేం డిమాండ్ చేస్తున్నామంటే అంగన్వాడీలకు చట్ట ప్రకారంగా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. అట్లాగే సెంటర్ లో ఉండేటటువంటి డ్యూటీలనే చేస్తే ఆ సెంటర్లకు పిల్లలు వస్తారు, సెంటర్లు కూడా బాగా పనిచేస్తాయి. అందుకని చెప్పి మేమేం కోరుతున్నామంటే సెంటర్లలో ఉండే పని మాత్రమే ఇవ్వాలి. సెంటర్లు కాకుండా ఇతర అదనపు పనులు ఇవ్వకూడదు. చాలని జీతాలతో ప్రశాంతత లేక, విశ్రాంతి లేక, మనోవేదనతో అంగన్వాడీలు బాధపడుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే
అనారోగ్యాల పాలవుతున్నారు. కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలి. అంగన్వాడీలకు కనీస వేతనం ఇవ్వాలి. కనీసం వాళ్ళ పిల్లలు చదువుకుంటూ ఉంటే వాళ్ళకి సంక్షేమ పథకాలు అమలు చేయట్లా. హాస్టల్లో గాని, స్కూళ్లలో గాని, తల్లికి వందనం గాని ఇలాంటి ఏవి కూడా వేయటం లేదు. మా జీతాలు ఎంత, మేము పని చేసేది ఎంత అని అడుగుతా ఉన్నాము. ఈ రోజు రకరకాల యాప్లు తెచ్చి ఆన్లైన్ వర్క్ మొత్తం కూడాను మానసిక ఇబ్బందికి గురి చేస్తా ఉన్నారు. కాబట్టి అన్ని యాప్లు కలిపి ఒకటి చేయాలి. కనీస వేతనం 26,000 ఇవ్వాలి. వాళ్ళ కుటుంబాలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి. కనీసం ఆరోగ్యం బాగలేకపోతే జీతంతో కూడిన మెడికల్ లీవ్ లేదు. మరి ఏమో ఎట్లా పని చేయాలా? మనుషులమా, యంత్రాలమా, అంగన్వాడీ వాళ్ళము అని అడుగుతా ఉన్నాము. ఈ సందర్భంగా మా శిబిరాలకు వచ్చి మాకు ఎన్నో హామీలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మా తరఫున ఆలోచించాలని చెప్పి, మా జీతాలు పెంచాలని చెప్పి, మమ్మల్ని ఆదుకుంటే మేము పేద గర్భిణీ బాలింతల పిల్లలందరికీ కూడాను ఇంకా మంచిగా సేవ చేస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాము. షేక్ రెహానా బేగం, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, నెల్లూరు జిల్లా గౌరవ అధ్యక్షురాలిని. నమస్కారం, ధన్యవాదాలు తెలియజేస్తున్నావయ్యా. నువ్వు మా కాడికి వచ్చి గత ప్రభుత్వంలో నువ్వు చెప్పిన మాట ఏంది, ఈ రోజు చేసే మాట ఏంది? మేము మహిళలం కాదా? మా ఓట్లు నువ్వు వేయించుకోలేదా అని మేము అడుగుతా ఉన్నాం. ఆ రోజు గతంలో నువ్వు 10,500 జీతం పెంచావు 2 సార్లు అన్న ఆశతో నీకు ఓట్లేసి మేము గెలిపించాం. ఓట్లేసి గెలిపించి గద్దెక్కేటప్పటికి అంగన్వాడీలు నీకు కనపడలేదా అని మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా నీకు కనిపించలేదా అని అడుగుతున్నాం. 100 రోజులు పెంచుతానన్నావు. 100 రోజులు కాదు, ఇప్పుడు 700 రోజులు 800 రోజులు అయిపోయింది. అయినా మేము కనిపించలేదా అంటున్నాం. మహిళలు ఎక్కడైతే బాధపడతారో ఆ ప్రభుత్వాలు కూడా పైకి వచ్చే సమస్య లేదు. రాక్షస పాలన లాగా ఉంటది అది. అందుకని ఇప్పటికైనా మహిళల బాధ అర్థం చేసుకొని మాకు జీతాలు పెంచాలని కోరుకుంటున్నాము. ఇంకా మమ్మల్ని ఈదల్లోకి రానియద్దు. మీ అధికారులు చేసే ఒత్తిళ్లు, మా పనులు 2019లో గతంలో 1,000 రూపాయలు పెంచితే ఆయన మమ్మల్ని నానా భయవత్వం చేస్తే నేను వస్తే మీకు జీతాలు పెంచానన్నావే. నీకోసం మేము ఈ రోజు నీ మీద నమ్మకంతో ఈ రోజు అందరి చేత ఓట్లు వేయించి నిన్ను గెలిపించామే. వాడే మేలుకున్నాడు అయ్యా, కాసిపోస్తే తాగి పండుకుంటున్నాడు. ఇప్పుడు అది కూడా లేదు నాయన, అది కూడా లేదు. ఎందుకు మహిళలు అంటే ఈ ప్రభుత్వానికి గతంలో కూడా మమ్మల్ని గుర్రాల చేత దొక్కిచ్చావు, బాష్పవాయువులు వదిలాం. అయినా మేమేమి వెనక్కి తగ్గల. మహిళలు ఆగ్రహిస్తే కుటుంబమే కాదు, ప్రభుత్వాలే కాదు, కూలిపోయే పరిస్థితి వస్తది. ఈ రోజుకైనా ఇంకా నీకు 2.5 సంవత్సరం టైం ఉంది. ఇప్పటికైనా పెంచితే బాగుంటది అనేది. మళ్ళీ రేపు నీకు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు కూడా వస్తున్నాయి నాయన. మా ఓట్లు నీకు అవసరం లేదంటే నాయన నువ్వు గమ్ముగానే ఉండు నాయన. 2,5 సంవత్సరం అయిపోయిన తర్వాత కూడా నీకు పెంచాలని లేకుంటే ఇప్పుడు నువ్వు 250 కోట్లు మీకు ఇదేంది ధ్యానమా? ఇదేంది యోగా నాయన. ఒక్క రోజుకి 250 కోట్లు పెట్టావే. ఈ మహిళలు నీకు ఏదల్లో కనిపించలేదా అని మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజు బియ్యలో డ్యూటీలు మేము మానేసిన తర్వాత మీ వాళ్ళు చేయలేకపోతే ఈ రోజు మేము వచ్చి సహాయం చేస్తే కానీ మీ బియ్యలో డ్యూటీలు ముందుకు కదల్లా. అదే విధంగా మా ఇదేందో నువ్వు తెలుసుకుంటున్నావు. మా అంగన్వాడీలు అంటే సత్తా ఏందో మీకు తెలుసు. మేము వచ్చిన తర్వాతే మీ బియ్యలో డ్యూటీలు ముందుకు వస్తున్నాయని కూడా గమనించావు. ఇక నన్నా కూడా మా పని ఏందో మమ్మల్ని చేసుకొని లేకుంటే మేమైతే ఒక్క పని కూడా చెయ్యం. మా పనే మేము చేసుకుంటాం. ఇప్పటికైనా మహిళల మీద దయదలిచి, దయ కూడా కాదు, మాకు చెప్పిన మాట ప్రకారం మాకు అందరికి జీతాలు పెంచి తర్వాత మా ఓట్లు అడగండి అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా రేపు జెడ్పీటీసీ, ఎంపీటీసీ లోపల మీ ఓట్లకే కదా మమ్మల్ని ఇప్పుడు కష్టపెడతా ఉన్నారు. మాకు అన్నాలు లేకుండా, సున్నాలు లేకుండా మీకోసం మేము చేస్తా ఉన్నాం. మమ్మల్ని బెదిరించి మరీ చేయించుకుంటున్నారు. మాకు జీవో ఉన్నా కూడా కలెక్టర్ చేత బెదిరించి మమ్మల్ని చేయించుకుంటున్నారు. ఇదే విధంగా మేమైతే ఇక మీద మీకు పనులు చేసేది లేదు. మా పని వరకే మేము చేసుకుంటాం. నీకు అసలు మహిళలు ఓట్లు ఓట్లు అక్కర్లేదా అనేది మేము అడుగుతా ఉన్నాం. మహిళలు ఓట్లు లేకుండానే మగవాళ్ళు ఓట్లతోనే నువ్వు గెలిచావా అని మేము అడుగుతా ఉన్నాం. మహిళలు మేము 1 లక్ష, మా కుటుంబాలు 1 లక్ష, 4 లక్షలు, 4 కుటుంబాలు లెక్కనేసుకున్న 4 లక్షల కుటుంబాలు మా ఉన్నాయి. 4 లక్షల ఓట్లు మీకు అవసరం లేదా అని మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకొని, నువ్వు సీనియర్ నాయకుడివి, సీనియర్ సీఎంవి, ముఖ్యమంత్రివి, నువ్వు అర్థం చేసుకుంటావని ఇప్పుడైనా కూడా మేము మళ్ళీ ఈదల్లోకి వచ్చి నేను మర్యాద పూర్వకంగానే అడుగుతా ఉన్నాం. ఈసారి జీతం పెంచుతామని మీకోసం ఎదురు చూస్తూ ఉంటాం. రేపు మనం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్ దాకా ఎదురు చూస్తాం. తర్వాత మళ్ళీ ఏరియాగా మళ్ళీ జగనన్న చూపించినట్టుగా 42 కాబట్టి 84 రోజులకి బయటకు వస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాయ్యా. నీకు నమస్కారం నాయన. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.